నమస్కారం. జీవితంలో ఎప్పుడైనా మీకు అనిపించిందా, మన కష్టాలన్నీ తీరిపోవడానికి ఒక్క దారి దొరికితే బాగుండు అని? మనసులో ఉన్న కోరిక బలంగా ఉంటే అది తీర్చడానికి దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. కాని ఆ దేవుడే స్వయంగా నేనున్నాను, నా దగ్గరకు రండి అని పిలిస్తే? సరిగ్గా అలాంటి పిలుపు వినిపించే ప్రదేశమే అన్నవరం. ఆంధ్రప్రదేశ్ అంటేనే దేవాలయాల గడ్డ. అందులోనూ రెండవ తిరుపతిగా పిలువబడే ఏకైక క్షేత్రం మన అన్నవరం. పెళ్లిళ్లు నిశ్చయం కావాలన్నా, కొత్తగా పెళ్లైన జంటలకైనా, గృహప్రవేశానికైనా అందరి నోట వినిపించే ఏకైక మాట సత్యనారాయణ వ్రతం. అసలు ఆ కొండపై స్వామివారు ఎలా వెలిశారు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అడవుల మధ్య ఉన్న ఈ రత్నగిరి కొండనే ఎందుకెంచుకున్నారు? ఆ విగ్రహం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యం ఏంటి? రాత్రికి రాత్రే ఒక జమీందారుకు వచ్చిన కల ఈ క్షేత్ర రూపురేఖలను ఎలా మార్చేసింది? ఈరోజు మా ఊరి దేవాలయం ఛానల్లో అన్నవరం సత్యదేవుని చరిత్రను, అద్భుతాలను కళ్లకు కట్టినట్లు చూడబోతున్నాం. ఇది కేవలం చరిత్ర కాదు, ఒక డివైన్ జర్నీ. మరి ఈ పుణ్య ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు మన సంస్కృతిని, మన ఆలయాల చరిత్రను ఇలాగే తెలుసుకోవడానికి వెంటనే మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా రత్నగిరి కొండపైకి ప్రయాణం మొదలు పెడదాం. పదండి. కథను మనం ఇప్పుడు చూస్తున్న అన్నవరంలో కాదు, సరిగ్గా 130 సంవత్సరాల వెనక్కి వెళ్లి చూడాలి. అది 1891 సంవత్సరం. అప్పటికి అన్నవరం అంటే ఇప్పుడున్నంత పెద్ద పట్టణం కాదు. అది ఒక చిన్న గ్రామం. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పంపానది, ఎత్తైన కొండలు. ఆ ప్రాంతాన్ని గోర్సా మరియు కిర్లంపూడి జమీందార్లు పాలించేవారు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న జమీందారు పేరు శ్రీ రాజా ఇవటూరి రామనారాయణ. ఆయన పరమభక్తుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. కాని ఆ ప్రాంతంలో దట్టమైన అడవి ఉండటం వల్ల ప్రజలు రాత్రిపూట బయటకు రావడానికి భయపడేవారు. అది శ్రావణమాసం. సరిగ్గా శ్రావణ శుద్ధ విదియ రోజు రాత్రి జమీందారు గారు నిద్రపోతున్నారు. ఆ నిశ్శబ్దమైన రాత్రిలో ఆయనకు ఒక వింతైన కల వచ్చింది. ఆ కల సామాన్యమైనది కాదు. కలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనిపించాడు. ఆయన తేజస్సు చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు: రాజా, నేను రత్నగిరి కొండపై ఉన్నాను. నన్ను అక్కడ అనాథగా వదిలేయకండి. నన్ను వెలికి తీసి పూజించండి. ఈ ప్రాంతాన్ని నేను కాపాడుతాను. ఉలిక్కిపడి లేచాడు జమీందారు. ఒళ్లంతా చెమటలు. అది కల లేక నిజమా? అదే సమయంలో ఆ ఊరిలో ఉన్న మరొక భక్తుడికి కూడా సరిగ్గా ఇదే కలొచ్చింది. ఇది యాదృచ్ఛికం ఎలా అవుతుంది? మరుసటి రోజు ఉదయం జమీందారు తన సైన్యాన్ని, గ్రామస్తులను పిలిచాడు. పదండి, మన స్వామి ఆ కొండపై మన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి రత్నగిరి కొండ వైపు నడక సాగించారు. ఆ రోజుల్లో రత్నగిరి కొండ ఎక్కడమంటే మాటలు కాదు. దారి లేదు, అంతా ముళ్లపొదలు, విషపురుగులు. అయినా సరే స్వామి పిలిచాడన్న ఒక్క నమ్మకంతో జమీందారు, గ్రామస్తులు కత్తులతో పొదలను నరుక్కుంటూ పైకి వెళ్లారు. ఎక్కడా? స్వామి ఎక్కడ ఉన్నాడు? కొండ మొత్తం వెతికారు. ఎండమండుతోంది. అందరూ అలసిపోయారు. కాని జమీందారు మాత్రం వెనక్కి తగ్గలేదు. సరిగ్గా ఒకచోట, ఒక పనస చెట్టు పొదలో ఒక వింతైన కాంతి కనిపించింది. అందరూ ఆశ్చర్యంగా అటువైపు పరుగు తీశారు. ఆ పొదలను తొలగించి చూస్తే అక్కడ సాక్షాత్తు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహం నవ్వుతూ కనిపించింది. ఆ క్షణం అక్కడ ఉన్నవారందరి కళ్లలో ఆనందబాష్పాలు. స్వామి, దొరికావా తండ్రి అంటూ అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ విగ్రహం సామాన్యమైనది కాదు. భూమి లోపల ఎప్పటినుంచో ఉన్న ఆ విగ్రహం సూర్యకిరణాలు తగలగానే మెరిసిపోయింది. వెంటనే జమీందారు గారు ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా బయటకు తీయించారు. ఆ రోజు శ్రావణ శుద్ధ విదియ, అంటే 1891 ఆగస్టు 6వ తేదీ. అదే రోజున స్వామివారిని అదే పనస చెట్టు కింద ప్రతిష్ఠించారు. అలా అడవిలో దాగి ఉన్న ఆణిముత్యం ప్రపంచానికి పరిచయమైంది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. సాధారణంగా సత్యనారాయణ స్వామి అంటాం, కాని ఇక్కడ స్వామివారి పేరు వీర వెంకట సత్యనారాయణ స్వామి. ఎందుకు ఆ పేరు వచ్చింది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన అర్థం ఉంది. సాధారణంగా విష్ణుమూర్తి శాంతస్వరూపుడు, కాని ఇక్కడ స్వామివారి పేరులో వీర అని ఉంది. వీర అంటే పరాక్రమం, ధైర్యం అని అర్థం. ఈ కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి, అబద్ధాన్ని, అధర్మాన్ని నాశనం చేయడానికి స్వామివారు వీరత్వాన్ని ధరించారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకో విశేషమేంటంటే ఈ విగ్రహం కేవలం విష్ణువు మాత్రమే కాదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ విగ్రహం త్రిమూర్తి స్వరూపం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకే విగ్రహంలో ఉంటారు. విగ్రహం యొక్క పాదాల భాగం
బ్రహ్మదేవుడికి ప్రతీక, మధ్య భాగం విష్ణుమూర్తికి ప్రతీక, పైభాగం శిరస్సు శివుడికి ప్రతీక. అందుకే అన్నవరం స్వామిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన విషయం. మొదట్లో చిన్న షెడ్డులా ఉన్న ఆలయం భక్తుల రద్దీ పెరిగే కొద్దీ పెద్ద ఆలయంగా మారింది. 1934లో ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించారు. కానీ ఈ ఆలయ నిర్మాణం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఆలయం ఒక రథం, చారియట్ ఆకారంలో ఉంటుంది. 4 చక్రాల మీద ఆలయం ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీని వెనుక ఒక లోతైన తత్వం ఉంది. ఈ రథం జగన్నాథ రథానికి ప్రతీక. ఆ 4 చక్రాలు దేనికి సంకేతం తెలుసా? ధర్మం, అర్థం, కామం, మోక్షం. జీవితం అనే ప్రయాణంలో ఈ 4 చక్రాలు సరిగ్గా ఉంటేనే మనిషి గమ్యం చేరగలడు అని చెప్పడమే దీని ఉద్దేశం. అలాగే ఆలయం ముందు ఉండే కళ్యాణ మండపం, దట్టమైన చెట్లు, కొండపై నుంచి చూస్తే కనిపించే పచ్చని పొలాలు, ఇవన్నీ చూస్తుంటే మనసులో ఉన్న బరువంతా దిగిపోయినట్లనిపిస్తుంది. రత్నగిరి కొండ కింద పారుతున్న నది పేరు పంపా నది. ఈ నదికి రామాయణంతో సంబంధం ఉంది. త్రేతాయుగంలో రాముడు సీతమ్మ కోసం వెతుకుతూ ఈ పంపా సరోవరం దగ్గరకు వచ్చాడని, ఇక్కడ స్నానం ఆచరించాడని స్థల పురాణం చెబుతోంది. అందుకే అన్నవరం వచ్చే భక్తులు ముందుగా పంపా నదిలో స్నానం చేసి లేదా కనీసం ఆ నీటిని నెత్తిన చల్లుకుని కొండ ఎక్కుతారు. ఆ నీటిలో స్నానం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయని, మనసు నిర్మలంగా మారుతుందని ప్రతీతి. మరొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఏడాదంతా ఈ నదిలో నీరు పారుతూనే ఉంటుంది. ఆ కొండల నుంచి వచ్చే ఔషధ గుణాలు కలిగిన నీరు ఇందులో కలవడం వల్ల దీనికి రోగాలను నయం చేసే శక్తి ఉందని స్థానికులు నమ్ముతారు. అన్నవరం అనగానే గుర్తొచ్చేది సత్యనారాయణ వ్రతం. ఎందుకు లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ఈ వ్రతం చేస్తారో దీని వెనుక స్కాంద పురాణంలో రేవాఖండంలో ఒక కథ ఉంది. నారద మహర్షి ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడు, స్వామి, కలియుగంలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. వారి కష్టాలు సులభంగా తీరాలంటే ఏం చెయ్యాలి? అప్పుడు విష్ణువు స్వయంగా చెప్పిన వ్రతమే ఈ సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతంలో మొత్తం 5 కథలు ఉంటాయి. ప్రతి కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఒక పేద బ్రాహ్మణుడు ధనవంతుడైన కథ, కట్టెలమ్ముకునేవాడు రాజుగా మారిన కథ, సంతానం లేని వర్తకుడు వ్రతం మరిచిపోతే ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పే కథ, సాధు వైశ్య కథ. ఇక్కడ విశేషమేంటంటే ఈ వ్రతం చేయడానికి కులం, మతం, పేద, ధనిక అనే తేడా లేదు. ఎవరైనా చేయవచ్చు. అందుకే కొత్తగా పెళ్లైన జంటలు తమ వైవాహిక జీవితం బాగుండాలని, పిల్లలు లేనివారు సంతానం కోసం, ఉద్యోగం కోసం, ఇలా ప్రతి శుభకార్యానికి ముందు ఈ వ్రతం చేయడం ఆనవాయితీ. అన్నవరంలో రోజుకు వేల సంఖ్యలో వ్రతాలు జరుగుతాయి. ఆ సామూహిక వ్రతాల మండపంలో కూర్చుని ఆ మంత్రాలు వింటుంటే మనసులో ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తిరుపతి లడ్డూ ఎంత ఫేమస్సో అన్నవరం ప్రసాదం అంత ఫేమస్. దీన్ని గోధుమ నూక, వీట్ రవ, బెల్లం, నెయ్యి, యాలకులతో తయారు చేస్తారు. ఇది మామూలు స్వీట్ కాదు, దైవ ప్రసాదం. ఆకుదొన్నెలో వేడివేడిగా ఆ ప్రసాదాన్ని చేతిలో వేసుకుని తింటుంటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు. చాలామంది భక్తులు కేవలం ఈ ప్రసాదం కోసమే మళ్లీ వస్తుంటారు. ఈ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి తమ బంధువులకు, స్నేహితులకు పంచడం ఒక సెంటిమెంట్. ఆ ప్రసాదం తింటే ఆరోగ్యం బాగుంటుందని, స్వామి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. నిజానికి ఆ ప్రసాదం తయారీ విధానం చాలా సింపుల్గా అనిపించినా ఇక్కడ తయారయ్యే రుచి మరెక్కడా రాదు. బహుశా అది సత్యదేవుని మహిమ కావచ్చు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి వెనుక ఒక కథ ఉంటుంది. మీరు నమ్ముతారో లేదో కానీ ఎంతోమంది భక్తులు తమ అనుభవాలను చెబుతుంటారు. ఒక భక్తురాలు 10 ఏళ్లపాటు సంతానం లేక బాధపడుతూ ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది. చివరికి అన్నవరం వచ్చి స్వామివారి సన్నిధిలో వ్రతం చేసుకుని, నీ బిడ్డను నీకు కానుకగా ఇస్తాను అని మొక్కుకుంది. ఆశ్చర్యంగా ఏడాది తిరిగేసరికి ఆమె పండంటి బిడ్డతో మళ్లీ కొండకొచ్చింది. అలాగే వ్యాపారంలో నష్టపోయినవారు, పెళ్లిళ్లు కుదరనివారు ఇక్కడ వ్రతం చేసుకున్న నెల రోజుల్లోనే శుభవార్త విన్న సందర్భాలు కోకొల్లలు. ఇక్కడ ఇంకో నమ్మకముంది. కొండపై ఉన్న యంత్రం చాలా శక్తివంతమైనది. స్వామివారి మూల విరాట్ కింద ఒక పంచలోహ యంత్రాన్ని స్థాపించారు. ఆ యంత్రం నుంచి వెలువడే శక్తి వల్లే కోరిన కోర్కెలు త్వరగా తీరుతాయని పెద్దలు చెబుతారు. అన్నవరంలో ప్రతిరోజు పండుగలాగే ఉంటుంది. కాని ముఖ్యంగా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరిగే స్వామివారి కళ్యాణం చూడటానికి 2 కళ్ళు చాలవు. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆ రోజు రత్నగిరి కొండ మొత్తం విద్యుత్ దీపాలతో, పూల అలంకరణలతో స్వర్గాన్ని తలపిస్తుంది. అలాగే దేవీ నవరాత్రులు కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. ఎందుకంటే సత్యదేవుని పక్కనే అనంత లక్ష్మీ సత్యవతి అమ్మవారు కొలువై ఉన్నారు.
స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుంటేనే యాత్ర పూర్తవుతుందని అంటారు. ఇప్పుడు మీకు అన్నవరం వెళ్లాలనే కోరిక కలిగింది కదా, మరి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది? ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉంది. రవాణా రైలు అన్నవరం రైల్వే స్టేషన్ ఉంది. విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైన్ మీదే ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. స్టేషన్ నుంచి కొండకు ఆటోలు బస్సులు ఉంటాయి. కేవలం 3 కిలోమీటర్ల దూరం. బస్సు విశాఖపట్నం నుంచి గాని రాజమండ్రి నుంచి గాని ప్రతి 10 నిమిషాలకు బస్సు ఉంటుంది. నేషనల్ హైవే మీదే ఆలయం కమాన్ కనిపిస్తుంది. ఫ్లైట్ దగ్గరి ఎయిర్పోర్ట్ రాజమండ్రి సుమారు 80 కిలోమీటర్లు లేదా విశాఖపట్నం సుమారు 110 కిలోమీటర్లు. వసతి అకమోడేషన్ కొండపైన దేవస్థానం వారి సత్రాలు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా ప్రైవేట్ హోటల్స్ కూడా కింద ఊర్లో ఉంటాయి. ఎప్పుడు వెళ్ళాలి? ఏడాది పొడవునా వెళ్ళవచ్చు. కానీ కార్తీక మాసం శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రశాంతంగా దర్శనం కావాలంటే సాధారణ రోజుల్లో వెళ్లడం మంచిది. కొండ ఎక్కేదారి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఘాట్ రోడ్, బస్సు లేదా కారులో వెళ్లవచ్చు. 2 మెట్ల మార్గం. ఓపిక ఉన్నవారు మెట్ల మార్గంలో వెళితే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్లవచ్చు. దాదాపు 400 మెట్లు ఉంటాయి. అన్నవరం ఇది కేవలం రాళ్లు సిమెంటుతో కట్టిన కట్టడం కాదు. లక్షలాది మంది నమ్మకం, కోట్లాది మంది ఆశ. జీవితంలో ఎప్పుడైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు ఒక్కసారి మనసారా సత్యదేవా అని తలుచుకుని ఆ రత్నగిరి మెట్లు ఎక్కి చూడండి. ఆ కొండ గాలిలో ఉన్న వైబ్రేషన్, ఆ స్వామి కళ్లలో ఉన్న కరుణ మీ భారాన్ని తప్పకుండా తగ్గిస్తాయి. సత్యమంటేనే దేవుడు, ఆ సత్యమే నారాయణుడు. ఆయనే మన అన్నవరం సత్యదేవుడు. ఆ స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇదండి మన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి పూర్తి చరిత్ర మరియు విశేషాలు. ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా ఒక్కసారైనా అన్నవరం వెళ్లాలనిపిస్తోంది కదా? మీరు ఇప్పటికే అన్నవరం వెళ్లారా? అక్కడ మీకు జరిగిన మంచి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అలాగే ఆ ప్రసాదం రుచి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అది మాకు ఎంతో బలాన్నిస్తుంది. మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా స్వామివారి చరిత్ర తెలుసుకుంటారు. మరిన్ని పుణ్యక్షేత్రాల విశేషాల కోసం మా ఊరి దేవాలయం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన దేవాలయం కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై సత్యనారాయణ స్వామి.